నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ తులారాశి వారితో పాటు వృశ్చిక రాశి వారికి కూడాను ఈ ఏలినాటి శని నడుస్తుంది. తుల, వృశ్చికం, ధనస్సు ఈ 3 రాశుల వాళ్ళకు కూడాను ఏలినాటి శని నడుస్తుంది. ఈ తులారాశి వారికి 2017 ఫిబ్రవరి 14వ తేదీన శని భారతాడు. తులారాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం పోతుంది. పోయి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. కనుక ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ న్యాయ నిపుణుల సలహాలు అనుసరించి కార్యక్రమాలు చేయటం మంచిది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అవసరమైనటువంటి ధనం ఎప్పుడు చేతిలో ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండదు. జుట్టు రాలిపోవటం, లేకపోతే కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి ఇలాంటివి బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని నడుస్తుంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మిమ్మల్ని డామినేట్ చేయాలని చెప్పిన ప్రయత్నించేవాడు కింద పడతారు. మీదే పైచేయి అవుతుంది. అంతేకాకుండా చిలక్కి చెప్పినట్టు ఈ పని వద్దురా అని చెప్పని మీ స్నేహితులు చెప్తే వాళ్ళు మీరు వద్దన్న పనే చేసి నష్టం తెచ్చుకుంటారు ఆర్థికంగా. అంతేకాదు పరువు పోతుంది, పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటారు. వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఏర్పడుతుంది. అందుకే అంటారు మేధావులు బయట వాళ్ళ సమస్యలు పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు అని. ఈ సామెత ఈ విషయంలో అక్షరాల నిజం అవుతుంది. ఏదో విధంగా డబ్బు ఖర్చు పెడతారు, పలుకుబడి ఉపయోగిస్తారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. అదేవిధంగా మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రహస్యంగా ఇవ్వవలసినటువంటి ధనాన్ని, ఆర్థిక సదుపాయాన్ని మీరు కల్పించగలుగుతారు. ఏది ఏమైనా మీరు చేసినటువంటి మంచి పని కానీ, మీరు చేసినటువంటి మంచి దానం కానీ ఇది కూడా వక్రీకరింపబడుతుంది. ఏదో పుణ్యం కోసం దానాలు చేస్తున్నాడు, ఎంత పాపం చేసి వచ్చాడో, లేకపోతే కడపడ్డ వాళ్ళకంత డబ్బులు ఇస్తున్నాడు, ఎంత సంపాదించాడో, లంచాలు తీసుకున్నాడో, ఈ జబ్బులు కొట్టాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారండి ప్రజలు. పెట్టకపోతేనో వాళ్ళంత పినాసి వాళ్ళు ఏంటంటారు. ఏదైనా ఒక 10 రూపాయలు ఇస్తేనే ఉన్నో ఎంత అటగోలుగా సంపాదించాడో అని చెప్పి అంటారు. ఇదే రకమైనటువంటి వర్డింగ్ కూడా మాట్లాడతారు. కనుక ఈ సమాజాన్ని మీరు పట్టించుకోవడం మానేయండి. ఎందుకంటే మీ మనస్తత్వానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దేశకాలమాన పరిస్థితులకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని మీ ఒంటరి దారి, మీ దారిలో మీరు వెళ్ళటమే మంచిది. ఇలాంటి మాటలు విరగపోవటమే మంచిది. మీరు అనుకున్నటువంటి పద్ధతిలో భగవద్ ఆరాధన చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే మీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా బిడ్డల వల్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ఈ కార్తీక మాసంలో అఘోర పాశుపత హోమం చేయించాలి. తులారాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు. మకర రాశి వారు కూడా ఈ అఘోర పాశుపత హోమాన్ని చేస్తే మరింత మంచిది. ఎందుకంటే ఏలినాటి శని రాకముందే ఒక 3-4 నెలలు ముందరే ఇవి చేయించుకుంటే ఏలినాటి శని వచ్చినా కానీ అంత ఉధృతమైనటువంటి ఈ ఇబ్బందికరమైన పరిణామాలు ఉండవు. అంటే శని రాకపోయినా, ఏలినాటి శని రాకపోయినా అతిక్రాంత యోగం అనేది ఉంది. ఈ అతిక్రాంత యోగం అంటే ఏంటి? ఒక రాశిలోకి తను మారబోతున్నప్పుడు ఒక గ్రహం అంటే శని మారబోతున్నప్పుడు 6 నెలలు ముందే ఆ ఫలితాన్ని ఇస్తాడు. అదే చంద్రుడు ఒక రాశి మారితే ఆ రోజు నుంచి మాత్రమే ఫలితం ఉంటుంది. అదే గురువు కానీ ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారే సమయంలో 3 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. రాహు 2 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. కేతువు 2 నెలలు ముందుగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు వచ్చినటువంటి 2వ రోజు నుంచి ప్రభావం చూపిస్తాడు. అంతకుమించి ఎక్కువగా అతిక్రాంత యోగాన్ని ఇవ్వడు. ఈ అతిక్రాంత యోగం వచ్చేటువంటి గ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది అది. ఇప్పుడు గురుదశ కానీ శుక్రదశ కానీ ఇది అతిక్రాంత యోగం ఇస్తే చాలా మంచిది.
ఎందుకంటే ముందు నుంచే శుభాలు జరుగుతాయి, ముందు నుంచే మంచి జరుగుతుంది. కానీ శని ఇచ్చేటటువంటి ఈ యొక్క అతిక్రాంత యోగం ఏదైతే ఉందో, అతిక్రాంత యోగం అంటే తాను రాశి మారటానికి ముందు నుంచే కొంతకాలం ముందే ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వటాన్ని జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో అతిక్రాంత యోగం అని చెప్పని అంటారు. అందుకని మకర రాశి వారు కూడాను ఈ అఘోర బాస్పత హోమం చేయించడం, 8 శనివారాలు చదికి తైలాభిషేకం చేయటం, అదేవిధంగా నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి వివాహాలు శుభకార్యాలు కూడాను వారాంతంలో కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు స్నఫ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి.